ఉన్నానని చెప్పుకొనొచ్చు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు. అతని యందు అభ్యంతర కారణమేమీ లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచున్నాడు. చీకటి అతని కన్నులకు గురుడితనము కలుగు చేసిన కనుక తాను ఎక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలియదు. సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నవాడు, సహోదరుని ద్వేషించేవాడు చీకటిలో ఉన్నవాడు. చీకటిలో ఉన్నంత వరకు దేవునికి నీకు సంబంధం ఏర్పడదు. దేవుడు నీతో సావాసం చేయడు. దేవుడు నీతో సావాసం చేయాలంటే, దేవుడు నీతో ఉండాలంటే, నీలో ఉండాలంటే చీకటి నుంచి విడిపింపబడాలనగా ద్వేషం పోవాలి. ద్వేషం పోవాల్సిందే. పోవాలంటే ఉపవాసం కూర్చుని ద్వేషం పోయేంత వరకు దేవుని సందులో మొరపెట్టాల్సిందే. నేను రక్షణ అంటే తమాషా అనుకున్నారా? రక్షణ పొందువారు కొద్దిమంది అని రాయబడింది. ఆశపడేవారు అనేకులుగానే దొరికేది కొంతమందికే. పాపాలు క్షమించబడాలంటే నియమాలు ఉన్నాయి. సహోదరుని ప్రేమించే మనసు కావాలి, క్షమించే మనసు కావాలి. ఆ క్షమించే మనసు రావాలంటే దేవుని సందులో ఉపవాసం ఉండి కూర్చోవాలి. నిన్నవే పట్టణస్థులు విశ్వాసం ఉంచి ఉపవాసం ఉండి కూర్చుని చెడుతనాన్ని విసర్జించారు కనుక వారికి కీడు జరగకుండా దేవుడు కాపాడాడు. అదేవిధంగా ప్రియరా, ఈ దినాల్లో పాపములు క్షమించబడకుండా పరలోకం లేదు. ఆయన రక్తంలో కడగబడకుండా, పాపాన్ని చంపకుండా, పరిశుద్ధ కలిగి జీవించకుండా పరలోకం లేదు. రోగాలు పోతే పరలోకం కాదండి, పరిశుద్ధ కలిగి జీవిస్తే పరలోకం. రక్షణ పొందే పరలోకం. నీ పాపాలు క్షమించబడితే పరలోకం. మహాశ్రమలు అనుభవిస్తూ గొర్రెపిల్ల రక్తములు నీ వస్త్రములు ఉతుక్కొని తెలుపు చేసుకుని పరిశుద్ధ కలిగి జీవిస్తేనే పరలోకం అని ప్రకటన గ్రంథంలో స్పష్టంగా రాయబడింది. కాబట్టి ప్రేమించే మనసు అవసరం, క్షమించే మనసు అవసరం. ఆ మనసు రావాలంటే ఉపవాసం ఉండి కూర్చున్న మనసు వచ్చేంత వరకు ప్రార్థన చేయి. యెహోవా చేత నిర్దోషిని ఎంతబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడని రాయబడింది. దేవుడే నీ పాపాలు క్షమించేనని చెప్పే వరకు ప్రార్థన చేయాలి. ఆల్ఫా హోటల్లో బిర్యానీ బ్రహ్మాండంగా ఉంటుందట. అటేంటి బ్రహ్మాండంగా ఉంటుంది. తిన్నాను కాబట్టి రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని నేను రుచి చూశాను కాబట్టి చెప్పగలుగుతున్నాను. అదేవిధంగా పిల్లరా, ఒకప్పుడు అంధత్వంలో చీకట్లో పాపంలో పడి కొట్టుకుపోతున్నాను. నేను పాపం నుంచి విడిపోతలా పొందలేక భయంకరమైనటువంటి గుండె నొప్పికి బలైపోయాను. నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక నా తలకాయ గోడకేసి కొట్టుకునేవాడిని. అటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఒక సహోదరుడు నన్ను కోటాలకు తీసుకెళ్ళాడు. కృప నన్ను పట్టుకున్నాను. ఉపవాసం ఉన్నాను, కన్నీరు కార్చాను. పాపాలు ఒప్పుకుంటున్నప్పుడు శిలువ దర్శనం చూపించి నన్ను ఏడిపించి నాలో ఉన్న ప్రతి పాపాన్ని ఆయన రక్తంతో కడిగి శుద్ధి చేశాను. 3 దర్శనాలు నేను చూస్తున్నాను. నా హృదయ స్థితి మున్సిపాలిటీ చెత్త కుండి ఉన్నట్టు కనపడుతుంది. ప్రభు వారు శిలువ మ్రాణి మీద వేలాడుతూ రక్తం కారుస్తున్నట్లు ఆ రక్తంతో నీ హృదయాన్ని కడుక్కోమని ప్రభు నాకు బోధించారు. నా హృదయాన్ని కడుగుతున్నట్టు దినదినం 4 రోజులు కన్నీరు మున్నీరైపోయింది. బావులు ఏడుస్తున్నా. ప్రయాసపడి భారం అవుతున్న సమస్తమైన వారిలారా నా యొద్దకు రండి, నేను నీకు విశ్రాంతి కలుగు చేస్తాను. ప్రభు నాతో మాట్లాడాను. ఆయన స్వరాన్ని నేను విన్నాను. ఆయన సన్నిధిలో మొరపెడుతున్నప్పుడు, ఏడుస్తున్నప్పుడు నా పాపాలు క్షమించానని చెప్పి జీవగ్రంథంలో నా పేరు రాసి ఎడచక్క ప్రార్థించు, సాక్షాత్మై జీవించు, వీధి వీధి తిరిగి ప్రకటించమని ప్రభు నాతో మాట్లాడాడు. దైవం మీద అధికారము, రోగులను స్వస్థపరచు వరం ఉంది నీకు. వెళ్ళి గ్రామానికి వెళ్ళి సువార్త ప్రకటించమని ప్రభు అయోగ్యుడైన నాతో మాట్లాడినప్పుడు 13 జిల్లాల్లో దేవుని సువార్తను ప్రకటించి 45 గ్రామాల్లో ఆయన కృప చెప్పుల రక్షణాంగంలోకి నడిపించి కూర్చుండి ఏ ఇబ్బంది వచ్చినా, ఏ సమస్య వచ్చినా మందిరానికి తీసుకొచ్చి కూర్చోబెట్టి వారితో పాపములు ఒప్పింపు చేసి పరిచర్య ప్రాంతం ద్వారా నా భార్య ఎంతో ప్రయాసపడి ఎంతమంది వచ్చినా కానీ పరిచర్య చేసి వారిని రక్షణలోకి నడిపించేది. ఆ విధంగా దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి కూర్చుని పాపములు ఒప్పుకొని దేవుడు నీ పాపాలు క్షమించానని చెప్పే వరకు ప్రభువులో నడిపించేవారు ఇంకా నడిపిస్తూనే ఉన్నాం. కాబట్టి పిల్లరా, ఈ సమయమున వెచ్చబడిన వాక్యాన్ని బట్టి ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచు, దుఃఖించు, మనపూర్వకంగా ప్రభు ఉపవాసాన్ని వచ్చి పశ్చాత్తాపంతో ప్రతి పాపాన్ని ఒప్పుకొని మారు మనసు అనుభూతికి రావాలని చెప్పి ప్రభువుని బట్టి మిమ్మల్ని వచ్చి అనుకుంటున్నా. మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం.
మార్కు సువార్త 11వ అధ్యాయం 25వ వచనం మనం చూసినట్లయితే, మీకు ఒకరి మీద విరోధం ఏమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వాని క్షమించుడి, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును. గమనించారా? ఇదంత ప్రాముఖ్యమైంది. మీకు ఒకరి మీద విరోధం ఏమైనను కలిగి ఉన్న ఎడల, మీకు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగి ఉంటే ప్రార్థన చేయనప్పుడల్లను వారిని క్షమించుడి. క్షమించగలుగుతున్నామా? సహించగలుగుతున్నామా? ఓర్చుకోగలుగుతున్నామా? గమనించండి. పాపాలు ఒప్పుకున్నాను, వచ్చింది రక్షణ అనుకుంటే సరిపోదు. దేవుడు చెప్పే మాట, మీకు ఒకరి మీద విరోధమేమైనను ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడల్లను వారిని క్షమించుడి. ఎంతమంది ప్రార్థన చేయగలుగుతున్నారు? కోపం ఉంటే అసలు ప్రార్థనే రాదు. దేశం నిన్నెవరన్నా అనవసరంగా ఏదన్నా అంటే అసలు ప్రార్థనే రాదు. ప్రేమించలేవు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించున్నట్టున్నాడు. ఎప్పుడైతే నీకు క్షమించే మనసు వస్తుందో అప్పుడే దేవుడు మన పాపములను క్షమిస్తాడో. మత్తయి సువార్త 5:23-24 వచనంలో చాలా ప్రాముఖ్యమైన మాట చూడండి, జ్ఞాపకం చేసుకుందాం. కావున నీవు బలిపీఠమునద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన యెడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము, అటు తరువాత వచ్చి నీ అర్పణము అర్పించుము. ప్రార్థన చేయడానికి మందిరానికి వెళ్ళావు, నీకే కోపం లేదు కానీ నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని నీకు అక్కడికి జ్ఞాపకం వచ్చింది. నీ దగ్గర ఎప్పుడు చూసినా జేబులో డబ్బు ఉంటుంది. ఒక సహోదరి నిన్ను ఒక 100 రూపాయలు అడిగింది అనుకో, ఆ సమయంలో లేవు, అమ్మ ఇప్పుడు నా దగ్గర లేవు అన్నావు. ఆ రోజు నుంచి ఆ సహోదరి నీకు వందనాలు చెప్పటం కానీ, నిన్ను పలకరేయటం కానీ, నువ్వు ఇటు కనబడితే అటు తిరిగి వెళ్ళటం చేస్తుంది అనుకో. అది నువ్వు గమనించావు. ప్రార్థించుకొనిచున్న నువ్వు ఏం చేయాలి? నీ మనసులో ఏ కష్టం లేకపోయినా నువ్వు 100 రూపాయలు ఇవ్వనందుకు ఆ సహోదరి మనసులో కష్టం పెట్టుకుంది కనుక నీవే వెళ్ళి ఆ సహోదరునితో సమాధాన పడి వచ్చి నీ అర్పణ అర్పించాలి. నీ తప్పేమీ లేకపోయినా ఎదుటి వ్యక్తికి నీ మీద కష్టం ఉంది కాబట్టి మనమే వెళ్ళి సమాధానపడాలి. ఒక్కవేళ ఆ పని నువ్వు చేయలేదనుకో, అక్కడ బలిపీఠం ఎదుటనే అర్పణం విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పించుము. ఆ పని నువ్వు చేయలేదు. ఏం జరుగుతుంది? నీ ప్రతివాడితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధాన పడుము. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రోతుకు అప్పగించును, అంతటా నీవు చెరసాలలో వేయబడుదువు. గమనించారా? నీ సహోదరునికి నీ మీద కోపం ఉంటే నువ్వే వెళ్ళి సమాధాన పడలేదు కాబట్టి ఏమైపోయింది? నరకమే. ఎంత సున్నితమైందో చూసామండి. అసలు పిల్లరా, ఒక చిన్న మాట 22 వచ్చిన చూడండి. అదే మత్తయి సువార్త 5:22 చూసినట్లయితే, నేను మీతో చెప్పున్నదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూసి వ్యర్థుడని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. ద్రోహం చేసినా పర్లేదు కానీ ద్రోహి అని నోటితో అంటే నువ్వు తీర్పు తెచ్చినట్టే. తీర్పు తీర్చకుడి తీర్పు తీర్చబడదని స్పష్టంగా రాయబడింది కనుక ద్రోహం చేసినా పర్లేదు కానీ నువ్వు మాత్రం ద్రోహి అనే మాటని నోటితోని తీర్పు తీస్తే నీకు నరకం. ఇది ఇరుకు మార్గం అండి, ఇది విశాల మార్గం కాదు. ఎన్ని బుద్ధి లేని పనులు చేసి వచ్చినా ఒప్పుకుంటే వచ్చేసింది రక్షణ. నీవు క్షమించే మనసు నీకుందా? ప్రేమించే మనసు నీకుందా? నీ పాపాలు క్షమించాను దేవుడితో చెప్పాడా? ఈ విషయాలన్నీ గమనించాలని ప్రభువుని బట్టి మీకు మనవి చేస్తున్నాను. ఇక్కడ ఏం జరిగింది?
కావున బలిపీఠమున అర్పణం అర్పించుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కదా నీకు అక్కడ జ్ఞాపకం వస్తే మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానం పడొచ్చి అర్పణ అర్పించమని దేవుడు స్పష్టంగా మాట్లాడుతుంటే, నీ కోపం లేకపోయినా ఆ సహోదరికి నీ మీద కోపం ఉంది కాబట్టి నువ్వు వెళ్ళి సమాధానం పడొచ్చి నువ్వు ప్రార్థన చేయి. అట్లా చేయకపోతే నరకమైన ప్రభువుని బట్టి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. చేయలేని విశ్వాసం మృతము, అట్టి విశ్వాసము నిన్ను రక్షించగలదా? రక్షణ అంటే పాపాలు చుడిపట్టం అండి. నీ పాపాలు క్షమించాలని దేవుడు నీతో చెప్పాడంటే, ఈ బుద్ధి లేని పనులన్నీ మన మనసులో ఉంటే, ద్వేషాలు ఉండి కక్షలు పెట్టుకుంటే, అప్రయత్నత మన హృదయంలో ఉంటుంది, దేవుడు ఎట్లా చెప్తాడు? కాబట్టి మీరు మీ పాపాలు ఒప్పుకుని మారు మనసు పొంది దేవుని చేత నిర్దోషించబడాలి. 32 దావీదు కీర్తన 2 వచనం చూడండి. యెహోవా చేత నిర్దోషించబడిన వాడు ఆత్మలో కాపాడటం లేనివాడు ధన్యుడు. దేవుడే నీ పాపాలు క్షమించాలని చెప్పాలండి. చెప్పే దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. కానీ నీ హృదయం కడగబడాలి. మన పాపంలో ఒప్పుకున్న ఏళ్ళ ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రపరిచి పరిశుద్ధపరిచే రక్తంతో కడిగి శుద్ధి చేసి మనల్ని రక్షిస్తాడు. ఎప్పుడు? క్షమించే మనసు మనకున్నప్పుడు మనతో మాట్లాడతాడు. పక్షవాయువు గలవాంతో నీ పాపములు క్షమించబడ్డాయని చెప్పిన ప్రభు విశ్వాసం ఉంచి అన్నాడు. బా, విశ్వాసము చూచి అన్నాడు. విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసులు అంటే ఎవరు? విశ్వాసం ఉంచడం అంటే అంగీకరించడం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12, 13 వచ్చేవాళ్ళు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించాను. విశ్వాసం ఉంచుట అంటే అంగీకరించుట. విశ్వాసులు అంటే పరిశుద్ధులు. ఎవరు పరిశుద్ధులు? ఎవరైతే ప్రభు రక్తంలో కడగబడి పవిత్రత కలిగి జీవిస్తారో వారు పరిశుద్ధులు. వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. ఎవరు దేవుని పిల్లలు? రోమా 8:14 ప్రకారం దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడతారో వారందరూ దేవుని పిల్లలు అన్నారు. దేవుని ఆయన ఆత్మ లేడు, ఆయన వాడు కాడు. దేవుని ఆత్మ ఉండాలంటే ఆత్మచేత శారీరక క్రియలు చంపాలి. శరీరానుసారంగా ప్రవర్తించిన చావలసిన వారమై ఇందుము కానీ ఆత్మచేత శారీరక క్రియలు చంపినేడలా జీవించగలరు. దేవుని ఆత్మచేత మనలో ఉన్న పాప సంబంధమైన ఆలోచనలు చంపాలి. వారినే విశ్వాసులు అంటారు. విశ్వాసం ఉంచడం అంటే పాపమును చంపుట, అంగీకరించుట అంటే ప్రభు రక్తంలో కడగబడుట. కాబట్టి వారు అదే 12-13 వచ్చిన వారు దేవుని వలన పుట్టిన వారే కానీ, అనగా ఆత్మచేత శారీరక క్రియలు చంపిన వారే కానీ రక్తం వలనైనను శరీరేచ్ఛల వలనైనను మనుష్యేచ్ఛల వలనైనను పుట్టిన వారు కారు. ఆశ లేని వారు, పాపము లేని వారు విశ్వాసులు. అంటే విశ్వాసం ఉంచడం అంటే పాపాన్ని చంపటం. ఎప్పుడైతే నీ పాపాలు క్షమించబడతాయో అప్పుడు దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. నీతో చెప్పుతాడు పాపాలు క్షమించాడని. నీకు అనుభవం లేకపోతే ఎప్పుడైనా మీరు ఉపవాసపడి కన్నీరు కాస్తూ దుఃఖించు మనపూర్వకంగా ప్రభు సన్నిధికి వచ్చి పశ్చాత్తాపంతో నీ పాపం ఒప్పుకొని మారు మనసు అనుభూతి రావాలని ప్రభుని బట్టి మేము నన్ను వచ్చి అనుకుంటున్నాను. దేవుడు కొద్ది వాక్యం మన కొరకు దీవించుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, గొప్పగల ప్రభా, నీకే స్తుతిస్తూ ఆయన మరొకసారి మీ సన్నిధికి వచ్చాను. అయ్యా, మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రం. ఎంతమంది వాక్యం మీరు ఫలం చేయండి. ఎంతమంది అయితే మీ మాటలు వింటున్నారు వాటిని అందరినీ రక్షించుకొని వారితో మీరు మాట్లాడి మహిమ పొందగలని